ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా అన్నాడండి. దేవుడు సత్య మార్గమును మనుషులకు బోధిస్తారు. బలవంతంగా ఏ వ్యక్తిని దేవుడు మార్చరు. ఎంచుకునే స్వేచ్ఛను దేవుడు మానవుడికే ఇచ్చాడు. ఒకసారి ఆలోచన చేద్దామండి. దేవుడు సత్య మార్గమును మానవుడికి బోధిస్తాడు. ఈ మార్గంలో ప్రయాణిస్తే పరలోక రాజ్యాన్ని పొందుకుంటారు. ఈ మార్గంలో ప్రయాణిస్తే నరకమును పొందుకుంటారు. ఈ విధంగా జీవిస్తే పరలోక రాజ్యానికి అర్హత పొందుకుంటారు. ఈ విధంగా జీవిస్తే నరకానికి అర్హత పొందుకుంటారని దేవుడు బోధిస్తారు. అంతేకాని ఎవరిని బలవంతంగా దేవుడు మార్చరండి. ఎందుకంటే బలవంతపు మత మార్పిడి వల్ల ఏ ఫలితము ఉండదు. కొంతకాలం మతంలో ఉంటారు, మరలా వెనక్కి వెళ్ళిపోతారు. అందుకనే బలవంతపు మత మార్పిని దేవుడు కూడా అంగీకరించాడు. ఎంచుకునే స్వేచ్ఛ మానవుడికి ఉందండి. ఏ మార్గంలో ప్రయాణిస్తే పరలోక రాజ్యానికి వెళ్తాము, ఏ మార్గంలో ప్రయాణిస్తే నరకానికి వెళ్తాము అన్న విషయాన్ని మానవుడే వెతకాలి, మానవుడే అంగీకరించాలి, మానవుడే ఎంచుకోవాలి. అంతేకాని బలవంతంగా దేవుడు ఎన్నటికీ మార్చరు. ఒకసారి ఆలోచన చేద్దాము. ఏ మార్గంలో ప్రయాణిస్తే పరలోక రాజ్యాన్ని పొందుకుంటామో, ఏ మార్గంలో ప్రయాణిస్తే నరకాన్ని పొందుకుంటామో, ఏ విధంగా జీవిస్తే పరలోక రాజ్యాన్ని పొందుకుంటామో, ఏ విధంగా జీవిస్తే నరకాన్ని పొందుకుంటాము అన్న విషయాన్ని మనమే వెతుకుద్దాం, మనమే ఆలోచన చేద్దాం, మనమే కనుగొందాం, మనమే ఎంచుకుందాం. రేపటి దిన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. గమనించాలి, దేవుడు సత్య మార్గాన్ని బోధిస్తారే కానీ బలవంతంగా మనిషిని మార్చరు. ఎంచుకునే స్వేచ్ఛ, ఎంచుకునే అవకాశము మానవుడికి ఉన్నది. ఒకసారి ఆలోచించేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం, శ్రేష్టమైన మార్గాన్ని ఎంచుకుందాం, ఆ మార్గంలో ప్రయాణిద్దాం, శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.